ఎక్కడ పెట్టాలి? ద్వీపస్తంభము మీద పెట్టాలంటే ప్రియమైన దేవుని సంగమా, ఈ కొంచెము కింద పెడితే ఆ కొంచెము ఆ కొలతకు అదే అక్కడే ఉంటుంది. అది అక్కడ మాత్రం వెలుతురునిస్తూ ఉంటుంది. కానీ ఈ దీపము ఎక్కడ పెట్టమంటున్నాడంటే, ఇదిగో ఇలాంటి యొక్క ద్వీపస్తంభము మీద పెట్టినట్ల ఎడల, ఇదిగో ఈ ద్వీపము మన సంఘం అందరికీ వెలుగునిస్తూ ఉంటుంది. ఈ సంఘం అందరికీ వెలుగునిచ్చే దీపం వల్ల నువ్వు ఉన్నట్లయితే నీవు 4 దీపాలు నువ్వు వెలిగించగలుగుతా ఉంటావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెలుగునిచ్చే దీపం వై నువ్వు ఉంటే, ఆరని దీపం వై నువ్వు ఉంటే, నీవు 4గురిని వెలిగించగలుగుతా ఉంటావు. కొంతమంది అంటూ ఉంటారు, ఈ కొలత అంటే చూడండి, ప్రార్థనకు వచ్చావనుకోండి, ఏదంటే ఆయన ఇప్పటిదాకా ప్రార్థన నడిపిస్తూ ఉంటాడా, ఒక 2 మాటల్లో ఆడుకొని ఇంత వాక్యం చెప్పుకొని ఇంత వాక్యం చెప్పుకొని ముగించవచ్చు కదా. ఇంత పొద్దుగా చెప్తాడా, ఇన్ని గంటలు చెప్తాడా? వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, కొలత. ప్రార్థన చేస్తే కొలత, సంఘానికి వస్తే కొలత, సేరు అర్ధ సేరు ఇవ్వగిలా ఇంత టైమే పట్టాలి, ఇంత టైంలో నడిపించాలి, ఇదే టైంకి ఉండాలి. మరి మనము సంఘానికి టైంకి వస్తున్నామా? చెప్పండి చెప్పండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ కొంచెం కింద దీపం పెట్టి నువ్వు యొక్క ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని ఆ వెలుగులోకి పెట్టలేకపోతా ఉంటున్నావు. ఆ సత్యాన్ని నువ్వు ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ యొక్క పరిజ్ఞానాన్ని నువ్వు నలుగురికి నువ్వు చెప్పలేకపోతా ఉంటున్నావు. అందుకే నీ దీపము ఎక్కడుంది తెలుసా? కొంచెం కిందనే ఉన్నది. నీ దీపము ఎక్కడుంది తెలుసా? కంచం కిందనే ఉన్నది. నీ దీపము ఎక్కడుంది తెలుసా? మంచం కిందనే ఉన్నది. అందుకే అనేకులను నువ్వు వెలిగించలేకపోతా ఉంటున్నావు. నువ్వు అనేకులకు నువ్వు దీపం మాదిరిగా నువ్వు ఉండలేకపోతా ఉంటున్నావు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి ఇన్ని దీపాలు ఎన్ని దీపాలు అయితే ఉన్నాయో, ఇన్ని దీపాలు నువ్వు వెలుగునిచ్చే దీపాల వల్లే ఉన్నట్లయితే ఈ సంఘానికి మొత్తము వెలుగును ప్రదర్శించబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి నమ్మగలిగిన వారు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, ఆ దీపస్తంభం మీద ఉన్నట్లయితే, ఆ దీపస్తంభం మీద నువ్వు ఆ దీపం పెట్టినట్లయితే మొత్తానికి వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ కంచం కింద పెట్టినట్లయితే నీవు ఆ కంచం కింద పెట్టిన వారిని వల్లే ఉంటావు.